హాయ్ అలా నాకు ఒక సబ్స్క్రైబర్ కాల్ చేసి టన్నేజ్ గురించి అడిగాడు. అన్న నువ్వు ఒక చెట్టుకి 4 నుంచి 5 కాయలు వచ్చినా కూడా 2 కిలోలు వస్తాయి. ఒక ఎకరాకి 4000 మొక్కలు అనుకున్నా కూడా చెట్టుకు 2 కిలోలు అనుకున్నా కూడా 8 టన్నులు ప్లస్సే వస్తుందని చెప్తావు. బట్ మాకేమంటే ఒక చెట్టుకి 6 నుంచి 7 కాయలు కూడా వస్తాయి. బట్ నువ్వు చెప్తున్న టన్నేజ్ రావట్లేదు అంటారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు చూడండి, నాకు మ్యాక్సిమం ఈ ఈల్డ్ వస్తుంది. సో నేను చెప్పే క్యాలిక్యులేషన్ నాకు కరెక్టే. సో 4 కాయల నుంచి 5 కాయలు వచ్చిందంటే కానీ నాకు 2 కిలోలు సరిపోతాయి. బట్ కొంతమందికి ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైజ్ వచ్చాయి అనుకుందాం. ఈ సైజు నీకు 10 కాయలు వచ్చినా కూడా 2 కిలోలు మ్యాక్స్ అవుతుంది. 200 గ్రాములు అలా ఉంటే 10 కాయలు ఖచ్చితంగా రావాలా. సో 10 కాయలు వస్తుంది అనేది డౌటే. సో ఈ సైజు వచ్చాయనుకో 6, 7 అట్లా రావాలా. లేదు కొంతమందికి ఇట్లా మీడియం సైజులు వస్తున్నాయి. సో మీడియం సైజులు వచ్చినా కూడా ఒక చెట్టుకి 7 నుంచి 8 కాయలు వస్తేనే నేను చెప్పిన క్యాలిక్యులేషన్ అవుతుంది. సో మంచి మొక్క, మంచి సైజు వస్తున్న కాయలు వస్తే మాత్రమే టన్నేజ్ అనేది ఎక్కువ వస్తుంది.